ఈరోజు వీడియో వచ్చేసి రెడ్ ఫ్లాగ్స్ గురించండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! సో, శరణ్‌కి మేము గమనించిన రెడ్ ఫ్లాగ్స్‌ని మేమెలా ఓవర్‌కమ్ చేశామో, మళ్ళీ వాడిని మంచిగా మేమెలా చేసేసుకున్నామో, మేము తీసుకున్న యాక్షన్స్ ఏంటి, మేము ఎలాగ దాన్ని అధిగమించాం అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియో మాత్రం ఇప్పటి పేరెంట్స్‌కి మీకు చిన్న పిల్లలు ఉంటే గనక వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడే వీడియో అండి. సో, వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్‌ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను మాట్లాడే విషయాలు గానీ, చెప్పే ఇన్ఫర్మేషన్ గానీ, నేను గూగుల్ నుంచి తీసుకున్నదో, లేకపోతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో మేము శరణ్‌కి తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వాడికున్న రెడ్ ఫ్లాగ్స్‌ని మేమెలా అధిగమించాం అనేది నేను చెప్తానండి. ఇది ఎవ్వరిని ఉద్దేశించి నేనైతే చేయట్లేదు. సో, మా బాబు విషయంలో మేము ఎలాగ రియాక్ట్ అయ్యామన్నది చెప్పడమే నా ఉద్దేశం అనమాట. నేను ఎవ్వరిని ఉద్దేశించి ఎటువంటి స్టేట్మెంట్స్ గానీ, ఎటువంటి ట్రీట్మెంట్స్‌ని గానీ నేనైతే అసలు ఈ వీడియోలో నేను ఎంకరేజ్ చేయట్లేదు. సో, ముందుగా రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటో చెప్తానండి. యూజువల్‌గా ఇప్పుడు ఆటిజం గురించి కొత్తగా తెలుసుకునే తల్లిదండ్రులందరికీ ఈ పదాలనేవి చాలా కొత్తగా అనిపిస్తాయి. దీన్ని కరెక్ట్‌గా తెలుగులోకి అనువదించడానికైతే కుదరదు. ఎందుకంటే ఈ ఆటిజం అనేదే ఈ పదాల్ని మనం తెలుగులో కరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయలేమనమాట. సో, నేనేంటంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అందరికీ అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ముందుగా రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి అంటే మన పిల్లల డెవలప్‌మెంట్‌లో కనబడే కొన్ని వార్నింగ్స్ అనమాట. సో, ఈ వార్నింగ్సు ఎలాంటివై ఉంటాయి? అవి ఫిజికల్లీ రిలేటెడ్ అయ్యుండొచ్చు, కమ్యూనికేషన్ రిలేటెడ్ అయ్యుండొచ్చు, బిహేవియర్ రిలేటెడ్ అయ్యుండొచ్చనమాట. సో, ఈ వార్నింగ్సు మనం ఎప్పుడైతే మన పిల్లల్లో గమనిస్తామో, మనం వీటిని మాత్రం అస్సలు అశ్రద్ధ అయితే చేయకూడదండి. మనం వీటిల్ని గమనించిన వెంటనే మనం దానికి అకార్డింగ్‌గా మనం యాక్షన్ తీసుకొని, దానికి తగ్గ సపోర్ట్ మన పిల్లలకిచ్చినట్లయితే, మనం ఈ రెడ్ ఫ్లాగ్స్‌లోంచి మన పిల్లల్ని చాలా త్వరగా బయటకి పడేయొచ్చనమాట. సో, యూజువల్‌గా ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేవి మీకు 5-6 ఇయర్స్ ఏజ్ ఈ లోపు ఉన్న పిల్లలకి ఇవి కనిపిస్తాయనమాట. అవి సంవత్సరంలో కనిపించొచ్చు, 2 ఏళ్ళకి కనిపించొచ్చు, 3 ఏళ్ళకి కనిపించొచ్చు. కానీ ఎప్పుడు గమనించినా కూడా మనం వాటిల్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా, ఓవర్‌లుక్ చేయకుండా, మనం ఇమ్మీడియేట్‌గా యాక్షన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి కరెక్ట్‌గా అంటే మంచిగా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతది. ఇప్పుడు అంటే కొంతమంది నేనెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొంతమంది ఎలా అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఇయర్స్ కిడ్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళు అప్రోప్రియేట్‌గా ఆ ఏజ్‌కి తగిన పనులు చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ డిలే అని అనుకుందాం. మాట్లాడట్లేదు. యూజువల్‌గా ఆహ్, అదర్ పేరెంట్స్ గాని, పెద్దవాళ్ళు గాని మనకేం సలహా ఇస్తారు? 2 ఏళ్లే కదా! వెయిట్ చేయండి. 3 ఏళ్ళకి మాట్లాడతాడు. లేకపోతే 5 ఏళ్ళకి మాట్లాడతాడు అని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఉన్న మనం ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఇలాంటి వార్నింగ్స్‌ని మనం ఓవర్‌లుక్ చేయడానికి అస్సలు వీలు లేదండి. మనం వీటిల్ని గనక గమనించినప్పుడు అడ్రెస్ చేయకుండా వాటిని మొదలుపెట్టేస్తే లేటర్ ఆన్ అవి స్పెక్ట్రమ్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువున్నాయన్నమాట. యూజువల్‌గా మన పిల్లల మైల్‌స్టోన్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలండి. అంటే ఇప్పుడు మన పిల్లలు 3 నెలలకి చేయాల్సినవి చేయాలి, 6 నెలలకి చేయాల్సినవి చేయాలి, సంవత్సరానికి చేయాల్సినవి చేయాలి. ఇలాగా ఈ గ్రోత్ ఈ మైల్‌స్టోన్ డీటెయిల్స్ చెప్పే గ్రోత్ చార్ట్స్ అంటే గూగుల్‌లో మనకి చాలా ఉంటాయన్నమాట. సో, అలా అప్రోప్రియేట్‌గా మేము కొన్ని గమనించుకుంటున్నప్పుడు సో, శరణ్‌కైతే కొన్ని మైల్‌స్టోన్ డిలేస్ అయినియన్నమాట. మైల్‌స్టోన్ డిలేస్ అని నేనెలా చెప్పగలనంటే వాడికి ఫస్ట్ ఇయర్ బర్త్‌డే టైంకి ఉండాల్సిన కమ్యూనికేషన్ లేదనమాట. అండ్ నేమ్ కాల్ ప్రెజెన్స్ అయితే ఉంది గానీ 1 ఇయర్ బేబీకి ఉండాల్సిన ఒంట్లో స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది గూడా లేదు. సో, వాడు నడవడం గూడా 16 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు గూడా వాడు ఇండిపెండెంట్‌గా నడవలేకపోయాడు. అండ్ వాడు కూర్చుంటున్నప్పుడు ఇలా ఇలా గూనిగా కూర్చునేవాడనమాట. వాడి వెన్నులో ఎప్పుడూ అసలు స్ట్రెంగ్త్ అనేది ఉండేది కాదు. అండ్ అందువల్ల వాడు నడవడానికి కూడా టైం తీసుకున్నాడు. అండ్ వాడి దగ్గర ఆ ఏజ్‌కి ఉండాల్సిన అప్రోప్రియేట్ స్పీచ్ లేదు. సంవత్సరంన్నర వయసు వచ్చేంత వరకు గూడా మమ్మల్ని అమ్మా, నాన్న అని వాడు పిలిచింది లేదు. సో, ఇలాంటి డిలేస్ అయితే శరణ్‌లో మేము గమనిస్తూ వచ్చాము. మాకు నుషికాతో ఆల్రెడీ మాకు ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి, సో, దాని డెవలప్‌మెంట్ డిలేస్ ఎలా ఉన్నాయో మాకొక ఐడియా ఉంది కాబట్టి, సో, శరణ్‌ని గూడా మేము కీన్‌గా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాము. సో, మొదటి నుంచి వాడికి స్క్రీన్ టైమ్ గానీ, ఇలాంటివన్నీ మేము ఎక్కువ ఇవ్వకుండా, మేము జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాము. ఎందుకంటే, నుషికతో మాకు ఆల్రెడీ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి.
బట్ 1 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి వాడికి ఇంకా స్టిల్ స్పీచ్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ డిలేస్ అయితే ఉన్నాయో సో మేమేం చేసాము అంటే ఆహ్, అసెస్మెంట్‌కైతే తీసుకెళ్ళామండి వాడిని. బట్ అసెస్మెంట్ ఇన్ ద సెన్స్ మేము ప్రాపర్‌గా పీడియాట్రిక్ దగ్గరికి వెళ్లి మేము పీడియాట్రిక్ అసెస్మెంట్ అయితే చేయించలేదు. నుషిక ఇప్పుడు ఏ సెంటర్‌కైతే వెళ్తుందో థెరపీ సెంటర్‌కి మేము రమ్య మ్యామ్ దగ్గరికెళ్ళి వాడిని తీసుకెళ్ళి చూపించామనమాట. ఫస్ట్ బర్త్‌డే అయిన తర్వాత. సో, మ్యామ్ మాకు ఏదో కొంచెం డౌట్‌గా ఉంది. మేమైతే ఇంక ప్రాపర్ అసెస్మెంట్‌కైతే వెళ్ళలేదు. నాకు భయమేస్తుంది అసెస్మెంట్‌కి వెళ్ళాలంటే. అసలు మీ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే 1 ఇయర్ బేబీని చూసినప్పుడు తనకి ఉన్న అంటే ట్రైట్స్ ఏమన్నా మీకు కనిపిస్తున్నాయా? ఏంటి అని చెప్పేసి ఆవిడనడిగితే, ఆవిడ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా వాడిని గమనిస్తూ ఉన్నారు. వాడితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. సో, అదంతా అయిపోయిన తర్వాత సో, మ్యామ్ ఏమన్నారంటే స్పెక్ట్రమ్ కాదు అది. బాబు స్పెక్ట్రమ్‌లో అయితే లేడు. బట్ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అయితే డెఫినెట్‌గా ఉన్నాయి సుమతి. స్పీచ్ డిలే ఉంది, కమ్యూనికేషన్ డిలే ఉంది, అప్రోప్రియేట్ కమ్యూనికేషన్ లేదు. సోషల్ ఇంటరాక్షన్ గూడా ఆ ఏజ్‌కి ఉండాల్సింది లేదు. ఇలా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో, మనం ఇమ్మీడియేట్‌గా వాటిల్ని అడ్రెస్ చేయగలిగితే మనకి తర్వాత మనకు ప్రాబ్లమ్ అవ్వదు. త్వరగా వాడిని అందులోంచి బయటికి తీసుకొచ్చేయవచ్చు అని చెప్పారనమాట. సో, ఎప్పుడైతే మాకిలా తెలిసిందో మళ్ళీ ఆబ్వియస్‌గా నాకు ఇంకొక టెన్షన్ అయితే పుట్టిందండి. వామ్మో! ఏంటి మళ్ళీ వీడు గూడా ఇలా చేస్తున్నాడు అని చెప్పి. సో, అప్పుడు మేము ఇమ్మీడియేట్‌గా మేము తీసుకున్న డెసిషన్ వచ్చేసి వాడిని ఫస్ట్ ప్లే స్కూల్‌లో అయితే వేసేసామండి. సో, లక్కీలీ ఏమైందంటే మా వీధిలోనే ఆ ఇయర్ కొత్తగా ఒక ప్రీ స్కూల్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో, అప్పుడు పవన్ ఏం చేశాడంటే ఇంకా వాడికి కిడ్స్ కావాలి. వీడు కోవిడ్ బేబీ అండి. 2020 బోర్న్ అనమాట శరణ్. సో, కోవిడ్ టైమ్ అవ్వడం, అందులో నుషిక వాడితో అసలు కమ్యూనికేట్ చేసేది కాదు. మేము ఎంత వాడితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నా కూడా వాడికి ఆ అప్రాప్రియేట్ కిడ్స్‌తో ఆడుకునే అవకాశం వాడికి దొరకలేదనమాట. సో, అందుకని కొన్ని లాగ్స్ వచ్చినాయి అని చెప్పి మేము పర్సనల్‌గా ఫీల్ అవుతాము. నుషిక ఎంతసేపు అంటే వాడినెళ్లి ఏదో హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం తప్ప వాడి దగ్గర కూర్చొని మాట్లాడేదో, లేపోతే ఒక ప్రిటెండ్ ప్లే లాగా చేసేదో అలాంటి ఎన్విరాన్మెంట్ వాడికేం లేదు కాబట్టి అండ్ దట్ టూ కోవిడ్ టైమ్ అయిపోవడం మేము ఇంట్లోనే ఎక్కువ టైం గడిపేవాళ్ళం. బయటికెక్కడికి తీసుకెళ్ళేవాళ్ళం కాదు. ఆబ్వియస్‌గా మీకు తెలుసు అప్పుడు ఎలా ఉండిందో. సో, వీటన్నిట్లి వల్ల వాడికేంటంటే స్పీచ్ డిలే అనేది వచ్చేసిందనమాట. సో, ఇంక పవన్ ఏమన్నాడంటే ఎప్పుడైతే ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశారో పవన్ అన్నాడు ఇమ్మీడియేట్‌గా మనం ఫస్ట్ వాడిని ప్లే స్కూల్‌లో వేసేద్దాము. ఎందుకంటే వాడికిప్పుడు కిడ్స్ కావాలి. ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాం అని చెప్పేసి మేము వెళ్ళి వాడినైతే 18 మంత్స్‌కి మేము ప్లే స్కూల్‌లో అయితే జాయిన్ చేశామండి. ఆహ్, ఇ చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటది. మరీ యంగ్ ఏజ్‌లో పిల్లల్ని స్కూల్‌కి పంపించకూడదు. అలాంటి ఒపీనియన్స్ ఉంటాయండి. బట్ శరణ్ విషయంలో మాత్రం ఆ టైంలో మేము తీసుకున్న ఈ డెసిషన్ స్కూల్‌లో ఎయ్యాలన్న డెసిషన్ మాత్రం ది బెస్ట్ డెసిషన్ అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల వాడికి చాలా ఎక్స్‌పోజర్ దొరికింది. పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా టైం దొరికింది వాడికి. అండ్ దట్ టూ మీకు తెలిసిందే కదా! మరిప్పుడు ప్లే స్కూల్స్ అంటే వాళ్ళకి రకరకాల టాయ్స్ ఉంటాయి. అందులో వాడికేంటంటే ఫైన్ మోటార్, గ్రోస్ మోటార్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ చేయడానికి ఒక అవకాశం దొరికింది. అక్కడ ప్లే ఏరియా ఉంటది. ఆడుకోవడానికి, ఫిజికల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవడానికి వాడికొక అవకాశం దొరికింది. అలాగే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి ఇమిటేషన్ వాళ్ళేం చేస్తున్నారు అని గమనించడానికి వాడికొక అవకాశం దొరికిందనమాట. సో, వీటన్నిట్లి వల్ల శరణు వాడి సెకండ్ బర్త్‌డే వచ్చే టైంకి అప్పుడు వాడు కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడడం స్టార్ట్ చేశాడండి. సో, అప్పుడు ఈలోపు నేనేం చేశానంటే ఈ టైం స్కూల్‌లో వేసిన తర్వాత గూడా మళ్ళీ నేను నుషికాతో ఎలా అయితే ఫ్లాష్ కార్డ్ కాన్సెప్ట్ చేశానో శరణ్‌తో గూడా నేను సేమ్ ఫ్లాష్ కార్డ్ కాన్సెప్ట్ వాడికి ఇంట్రడ్యూస్ చేశాననమాట. సో, ఫస్ట్ మేము పేరెంట్స్‌ని ఐడెంటిఫై చేయడంతో నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే అప్పటి వరకు శరణ్ నా దగ్గరికి, పవన్ దగ్గరికి వెళ్ళేవాడు కానీ, మమ్మ దగ్గరికెళ్ళు, పప్పా దగ్గరికెళ్ళు, మమ్మ ఏది, పప్పా ఏడి అంటే ఇలాంటి కమ్యూనికేషన్ ఏమీ లేదు. పిలవడం గూడా లేదనమాట. సో, ఇంకొక 1 వీక్‌కి వాడి సెకండ్ బర్త్‌డే వస్తది అనంగా ఫ్లాష్ కార్డ్స్ వాడుతూ ఉండంగా నేను ఫస్ట్ టైమ్ వాడు ఎవరు అంటే మమ్మ అని, పప్పా అని పాయింట్ ఔట్ చేస్తూ వాడు ఇనిషియేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడండి. సో, ఎప్పుడైతే వాడికి ఐడెంటిఫికేషన్ వచ్చిందో వాడు మమ్మల్ని పిలవడం స్టార్ట్ చేశాడనమాట. సో, యూజువల్‌గా మన పిల్లల్లో వచ్చే డెవలప్‌మెంట్ డిలేస్ అన్నీ కూడా స్పెక్ట్రమ్‌లోకి వేయడానికైతే
అక్కడ వీల్లేదండి. ఎందుకంటే కొంతమంది పిల్లల్లో ఓన్లీ స్పీచ్ డిలేస్ ఉండొచ్చు. కొంతమంది పిల్లల్లో ఓన్లీ కమ్యూనికేషన్ డిలేస్ ఉండొచ్చు. సో, ప్రతి డిలేని కొంతమంది పేరెంట్సు ఎక్కువ భయపడిపోయి వాళ్ళేమంటారంటే ప్రతి డిలేని స్పెక్ట్రమ్ యాంగిల్‌లోంచి చూస్తారనమాట. సో, అన్నిటిని మనం స్పెక్ట్రమ్‌లోకి వేయడానికి వీలు లేదు. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నంత మాత్రాన మన పిల్లలు స్పెక్ట్రమ్‌లో ఉన్నారని చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే ఇవి చెప్తున్నాను కదా! ఇవి ఎర్లీ వార్నింగ్ సైన్స్ అనమాట. అంటే ఒక వార్నింగ్ లాంటిది మనకి. సో, ఇలా ఉంది, ఇలా ఈ ఇబ్బందుంది అని మనకి తెలిసినప్పుడు త్వరగా రియాక్ట్ అయితేనే మంచిది గానీ, ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి రెడ్ ఫ్లాగ్స్ ఉంటే స్పెక్ట్రమ్‌లోకెళ్ళిపోతారు అని చెప్పి మాత్రం మీరెవ్వరూ దాన్ని ఎక్కువ ఆలోచించొద్దు. సో, అలానే మేము కూడా ఏంటంటే శరణ్‌కి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నప్పుడు మేము అసలు స్పెక్ట్రమ్ గురించి మేము ఆలోచించలేదు. ఎందుకంటే నాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. నుషికాని పెంచాను, శరణ్‌ని పెంచాను. నుషికాలో ఏమేమి నేను గమనించాను, శరణ్‌లో ఏమేమి గమనిస్తున్నానో నాకు క్లియర్‌గా ఒక ఐడియా ఉంది కాబట్టి, సో, మేమైతే పానిక్ అవ్వలేదనమాట ఈసారి. సో, మేమేమనుకున్నామంటే, సో, 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి ఎప్పుడైతే వాడు స్పీచ్ స్టార్ట్ చేశాడో, సో, అప్పుడు మ్యామ్ ఏం చెప్పారంటే, రమ్య మ్యామ్ ఏం చెప్పారంటే, సో, కమ్యూనికేషన్ డిలే అయింది కాబట్టి, అంటే లాంగ్వేజ్ డిలే గూడా ఉంది కాబట్టి, సో, మేబీ వాడు లాంగ్వేజెస్‌తో కన్‌ఫ్యూజన్ అవుతున్నాడు. ఎందుకంటే, మేము ఇంట్లో నుషికాతో ఇంగ్లీష్ మాట్లాడతాం కదండీ! యూజువల్‌గా ఇంగ్లీష్ కన్వర్జేషన్ ఉంటది నువ్వుతో. సో, వాడు ఎలా అవుతుందంటే, వాడికి ఇంగ్లీషు, తెలుగు 2 మిక్స్ చేసి వింటూ ఉన్నాడు. సో, వాడికి ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకోవాలో వాడికి అర్థం కాలేదనమాట. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు పిల్లలు ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకోకుండా వాళ్ళకి డిలేస్ అయితే అవుతాయన్నమాట. సో, అప్పుడు మ్యామ్ చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, వాడు స్కూల్‌కెళ్తున్నాడు. అక్కడ ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి, సో, ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మీద స్ట్రెస్ చేయండి. వాడిని 2 లాంగ్వేజెస్‌తో మీరు కన్‌ఫ్యూజ్ చేయొద్దు. వాడిని ఏదో ఒకటి ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకొని కమ్యూనికేట్ చేయనివ్వండి అని చెప్పి అన్నారనమాట. సో, అప్పటినుంచి మేము ఏం చేసామంటే, తెలుగులో వాడిని ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేయకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడడం స్టార్ట్ చేశాము. సో, శరణ్‌కి కూడా ఎలా అయిపోయిందంటేనండి, సో, వాడికి స్పీచ్ రావడము, వాడసలు నోరు విప్పి మాట్లాడడమే వాడికి ఇంగ్లీష్‌తో స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు నన్నడిగితే నేనేం చెప్తానంటే, శరణ్‌కి ఎలా అయిపోయిందంటే, ఇంగ్లీష్ ఈస్ ద మదర్ టంగు, తెలుగు ఈజ్ సెకండ్ లాంగ్వేజ్ లాగా అయిపోయిందనమాట. ఆహ్, సో, అంటే మేమెలా ఆలోచించామంటే, అట్‌లీస్ట్ వాడు ఒక లాంగ్వేజ్‌లో అన్ని ఎక్స్‌ప్రెషన్స్ వస్తే చాలు. లేటర్ ఆన్ తెలుగు తర్వాతన్నా నేర్చుకుంటాడులే అని చెప్పేసి దాన్ని పెద్దగా మేము పట్టించుకోలేదు. సో, అప్పుడు ఎప్పుడైతే 2 ఇయర్స్ వచ్చినాయో వాడికి స్పీచ్ స్టార్ట్ అయిందో, అప్పుడు రమ్య మ్యామ్ ఏం చెప్పారంటే, ఏబీఏ సపోర్ట్ ఇస్తే బెటర్ సుమతి. ఎందుకంటే వాడి దగ్గర కొన్ని లాగ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ గ్యాప్స్‌ని ఫిల్ చేయడానికి ఏబీఏ అయితే మీకు మంచిగా హెల్ప్ అవుతది అని చెప్పేసి అన్నారనమాట. అండ్ మేము ఎలాగో నుషికాకి ఏబీఏ థెరపీలోనే ఆ టైంలో ఉన్నాం కాబట్టి, నువ్వుకి మంచిగా రిజల్ట్స్ మేము చూస్తున్నాం కాబట్టి, సో, మాకు కూడా థెరపీ సపోర్ట్ ఇప్పిస్తే బావుండు అని అనిపిచ్చింది. బట్ ఇక్కడ మేము తీసుకున్న ఇంకొక నిర్ణయం ఏంటంటే, మేము శరణ్‌ని రెగ్యులర్ థెరపీ సెంటర్స్‌కి పంపడానికైతే మేము ఇష్టపడలేదండి. ఎందుకు అంటే, వాడు అప్పుడప్పుడే ఇమిటేషన్ నేర్చుకుంటున్నాడు. కనబడిన అందరి దగ్గర ఇమిటేషన్స్‌ని వాడు తీసుకుంటున్నాడు. మళ్ళీ ఆహ్, మనం సెంటర్స్‌కి పంపించినప్పుడు మళ్ళీ అక్కడ అదర్ కిడ్స్‌ని చూసి ఆ బిహేవియర్స్‌ని ఇమిటేట్ చేస్తాడేమో అని ఒక భయంతో మేమేం చేసామంటే, హోమ్ థెరపిస్ట్‌ని ఆప్ట్ చేసామనమాట. సో, అప్పుడు మేము అశ్వినినైతే మేము ఇంటికి రప్పించుకున్నాము. మాకు అశ్విని గురించి తెలిసింది. తనొక స్పెషల్ ఎడ్యుకేటర్ అనమాట. సో, తను ఇలా హోమ్ థెరపిస్టు, తను మంచిగా వర్క్ చేస్తుందని వేరే ఒక పేరెంట్ రిఫరెన్స్ ఇస్తే, తనని నేను మాట్లాడి ఇంటికి రప్పించుకోవడం జరిగిందండి. సో, తను కూడా అసెస్మెంట్ చేసిన తర్వాత తను చెప్పిన విషయం ఏంటంటే, మేడం బాబుకి సోషల్ ఎక్స్‌పోజర్ లేకపోవడం వల్ల, తన ఏజ్ పిల్లలతో ఆడుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల వాడేంటంటే సెల్ఫ్ మ్యూట్ అయిపోయాడు. ఈ సెల్ఫ్ మ్యూట్ అనే మాటను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఇదొస్తుంది. వాళ్ళు సెల్ఫ్ మ్యూటెడ్‌గా ఉంటున్నారు. సో, దానిని మనము స్పెక్ట్రమ్ కింద మనము అంటే దాన్ని అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. ఆ సెల్ఫ్ మ్యూటెడ్ బిహేవియర్స్‌ని స్పెక్ట్రమ్ అని కొంతమంది పేరెంట్స్ అపార్థం చేసుకొని భయపడుతున్నారు. సో, సెల్ఫ్ మ్యూటెడ్ అంటే ఏంటి అంటే వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళన్నీ గమనిస్తారు, వాళ్ళకన్నీ వచ్చు. కానీ వాళ్ళకి కావాల్సినప్పుడే మాట్లాడతారు. మనం అడిగినప్పుడో, లేపోతే మనకు కావాల్సినప్పుడో, మనకు కావాల్సిన ఆన్సర్స్ వాళ్ళివ్వరనమాట. అలా అని వాళ్ళకి ఏమన్నా డిలేస్ ఉంటాయి. బట్ స్టిల్ దే నో ఎవ్రీథింగ్ అండి. దే కెన్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి గానీ, వాళ్ళకి నచ్చినప్పుడు, నచ్చిన టైంలో, నచ్చిన వ్యక్తులతోనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారనమాట. సో, అశ్విని చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేడం వాడు సెల్ఫ్ మ్యూటెడ్. సో, అండ్ దట్ టూ శరణ్‌కి
వాడి ఏజ్‌కి ఉండాల్సిన ప్రాపర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు. వాడు సరిగ్గా కూర్చోలేకపోతున్నాడు, సరిగ్గా అడుగులు వేయలేకపోతున్నాడు. యూజువల్‌గా 2 ఇయర్స్ పిల్లలు అంటే అసలు చకా పరిగెడతారు, చకా ఆడతారు ప్లే గ్రౌండ్స్‌లో. సో, వాడి దగ్గర ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి తనేం చేసిందంటే ఫస్ట్ నేను బాబు ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద వర్క్ చేస్తాను మేడం. తను ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్, బాడీ బ్యాలన్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా తన బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా ఉంటది. సో, అప్పుడు మనం చెప్పే విషయాలని తను త్వరగా గ్రాబ్ చేయడానికి అవకాశం ఉంటది. సో, ఫస్ట్ నేనైతే దాని మీద ఫోకస్ చేస్తానని చెప్పిందండి. మేము కూడా సరే అని చెప్పాము. సో, తనేం చేసిందంటే ఒక 45 మినిట్స్ సెషన్ క్లాస్‌ని అందులో ఒక 20 మినిట్స్ వరకు ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసిందనమాట. సో, ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేసి, వాడికి స్ట్రెంగ్తొచ్చి, వాడికి సిట్టింగ్ టాలరెన్స్ వచ్చిందో, అప్పుడు తను వాడి లాంగ్వేజ్ మీద, వాడి కమ్యూనికేషన్ మీదైతే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేసిందండి. ఎప్పుడైతే తను అశ్విని వర్క్ చేయడం స్టార్ట్ చేసిందో, వితిన్ 6 మంత్సే మేము మంచిగా రిజల్ట్స్ అయితే చూడడం స్టార్ట్ చేశామనమాట. శరణ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. వాడి లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఇంగ్లీష్‌లో వాడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో, మరీ అంటే సూపర్ ఫ్రేజెస్ అన్నీ పెట్టేసి పెద్ద పెద్ద సెంటెన్సెస్ చేయకపోయినా కూడా, వాడు మాట్లాడే 2, 3 మాటలు గూడా మంచిగా మాకు అర్థమయ్యేటట్టు చాలా క్లియర్‌గా చెప్పేవాడనమాట. సో, ఎప్పుడైతే కోవిడ్ సప్రెస్ అయిందో, సో, మేము కూడా ఏంటంటే ఊర్లు తిరగడం అయితే స్టార్ట్ చేశామండి. సో, శరణ్‌ని గూడా బయట సోషల్ ఎక్స్‌పోజర్‌కి తీసుకెళ్ళేవాళ్ళం. పార్క్స్ అని, లేపోతే మాల్స్ అని, అలాగే ఆంధ్రాకి కూడా ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళం. సో, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్‌తో బాగా ఇంటరాక్షను శరణ్‌కి బాగా వర్కౌట్ అయిందనమాట. అంటే ఎక్కువ మందితో సోషలైజ్ అవ్వడానికి వాడికొక ఆపర్చునిటీ దొరికింది. సో, అప్పటిదాకా ఇంట్లోనే ఉండడం గూడా వాడికేంటంటే ఈ ఇబ్బంది ఇలా వచ్చింది. సో, ఎప్పుడైతే మేము జనాల్లోకి వెళ్ళి అందరూ వాడితో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో, సో, ఆటోమేటిక్‌గా వాడికి కూడా సోషల్ స్కిల్స్ అనేవి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అయినాయనమాట. అండ్ దట్ టూ శరణ్ దగ్గర ఆ టైంకి మంచిగా ఇమిటేషన్ స్కిల్స్ ఉండడం వల్ల, సో, వాడి చుట్టూ జరిగేవి గూడా వాడు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. జనరలైజేషన్ కూడా చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఆహ్, హ్మ్. సో, ఏంటంటే మన పిల్లలకి కూడా ఇలాగా ఇప్పుడు ఎక్కువ ఎందుకు ఇలాంటివి వస్తున్నాయంటే ఐసోలేట్ అయిపోవడం వల్ల గూడా వస్తున్నాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి ఇంట్లో మనం ఆహ్, ఓన్లీ చైల్డ్ అనుకోండి. ఫాదరు, మదరే ఉంటారు. సో, ఇదివరకులాగా మనకు అలా జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది జనాలు గూడా కనపడకపోవడం వల్ల గూడా కొన్ని కొన్ని కేసెస్ అనేవి ఇలాగా మనకి అవుతున్నాయి అనమాట. డిలేస్ అయితే అవుతున్నాయి అనమాట. సో, ఎప్పుడు కేవలం థెరపీ సపోర్టే కాకుండా సో, పిల్లలకేంటంటే ఎక్కువ మంది కావాలండి చూడ్డానికో, మాట్లాడడానికో, నేర్చుకోవడానికో, గమనించడానికో మనకేంటంటే జనాల్లో మనం ఎంత తిప్పితే వాళ్ళకి అంత అది ప్లస్ అవుతది. సో, ఇలాగా ఈ థెరపీ గూడా ఎప్పుడైతే మాకు మంచిగా వర్కౌట్ అయ్యి మేము ఇవన్నీ గమనించడం స్టార్ట్ చేశామో, సో, స్లోగా మేము 5 డేస్ తీసుకునేవాళ్ళం స్టార్టింగ్‌లో థెరపీ సెషన్స్. అంటే మండే టు ఫ్రైడే కంటిన్యూయస్‌గా 5 డేస్ 1 అవర్ సెషన్ తీసుకున్నాం అనమాట. సో, ఎప్పుడైతే మాకు ఈ మంచిగా ఇంప్రూవ్‌మెంట్స్ అన్నీ మేము చూడడం మొదలుపెట్టామో, స్లోగా నేను ఒకేసారి థెరపీ సపోర్ట్ ఆపేయకుండా మేమేం చేసామంటే సెషన్స్‌ని తగ్గించుకుంటూ వచ్చామనమాట. సో, 5 సెషన్స్‌ని కొన్ని రోజులు పోయిన తర్వాత 3 సెషన్స్ చేసాం. అంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో ఇచ్చుకుంటా వచ్చాము. అలా కొన్ని రోజులు ఇచ్చాము. సో, ఇప్పుడైతే కంప్లీట్‌గా శరణ్‌కైతే ఎటువంటి థెరపీ సపోర్ట్ లేదండి. వాడికి 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మేము థెరపీ సపోర్ట్ కూడా స్టాప్ చేసేసాం. సో, ఇప్పుడు మీరు శరణ్‌ని చూస్తే వాడు టూ సోషలైజింగ్ అనమాట. అసలు పిల్లలు కనబడితే వదలడు వాడు. బయటికెళ్ళిన మూవీకో, రెస్టారెంట్‌కో, బయట ఊరు వెళ్ళామనుకోండి, పక్క చైర్‌లో పక్కన పిల్లలు కనబడితే చాలు వాళ్ళ దగ్గరికెళ్ళిపోతాడు. ఇప్పుడు మనుషులు కనబడితే వాడికి ఎంత సంతోషం అంటే, ఇంటికి ఎవరన్నా చుట్టాలొచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, ఫ్యామిలీ వచ్చినా కూడా చాలా చాలా ఖుషి అయిపోతాడనమాట వాడు. ఆహ్, హ్మ్, వాళ్ళు రాకపోతే అడుగుతాడు. వాళ్ళెందుకు రావట్లేదు? వై వై దే ఆర్ నాట్ కమింగ్ మమ్మా? వాట్ హ్యాపెండ్ మమ్మా? అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. సో, వాడు 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఎప్పుడైతే మాటలు లేవు అప్పుడు నేను అనుకున్నాను ఏంటి వీడికి గూడా స్పీచ్ డిలే అయిందని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు నేను లిటరల్లీ దూదులు పెట్టుకుంటానండి. వాడి మాటలు వినలేక అంత వాగుడుకాయి, మాటల పుట్ట. సో, ఎప్పుడైతే వాడికి ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఆహ్, అలాగే ఇంగ్లీషు ఈ వేరియేషన్స్ అర్థమైపోయినాయి. ఇప్పుడు కొత్త లాంగ్వేజెస్ కూడా వాడికి అర్థమైపోతున్నాయి. సో, యూజువల్‌గా ఎక్కడన్నా కన్నడ ఇక్కడ ఎక్కువ వింటాం కాబట్టి, సో, కన్నడ వింటున్నప్పుడు "ఏం లాంగ్వేజ్ నాన్న" అంటే కన్నడ అని చెప్తాడు. హిందీ లాంగ్వేజ్ ఉన్నప్పుడు "ఏం లాంగ్వేజ్ నాన్న" అంటే హిందీ అని చెప్తాడు. అండ్ అలాగే వాడికి ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలా ఎక్కువండి. ఇంట్లో ఏం జరుగుతున్నా వాడికి కావాలి. చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తాడనమాట. ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా నువ్వుతో కొంచెం డల్ అయినప్పుడు, లోగా ఉన్నప్పుడు గూడా వచ్చి అడుగుతాడు. "వై మమ్మా? వై ఆర్ యూ సాడ్ మమ్మా? వాట్ హ్యాపెండ్ మమ్మా?" అని చెప్పి ఇలా ముద్దు ముద్దుగా అడుగుతాడండి.
అంటే నేను భయపడొద్దు. మనకేదన్నా ఇలా అనిపించినప్పుడు దీన్ని ఇలా టాకిల్ చేయొచ్చు అని ఒక మీకు ఐడియా ఇవ్వడానికే నేను దీని గురించి అంతా చెప్తున్నాను. అంతేగాని దీన్ని నెగెటివ్ వేలో తీసుకొని ఓవర్ థింక్ చేసేసి ఎక్కువ భయపడిపోయి ఇది ఏదేదో అని భయపడిపోకుండా మనం కరెక్ట్‌గా ఇలాంటివైతే చిన్న చిన్నవి మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చనమాట. సో, దానికోసం నేను ఈ వీడియో చేశాను. యాక్చువల్‌గా నేను ఇదివరకు శరణ్ ఇంట్రడక్షన్ మీద ఒక వీడియో కూడా చేశానండి. అసలు శరణ్ మా లైఫ్‌లోకి ఎలా వచ్చాడు, ఏంటి అనేది అందులో నేను యాక్చువల్‌గా ఈ పాయింట్స్ చెప్పాను. వాడికి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. మేము ఓవర్‌కమ్ చేశామని. బట్ ఆ వీడియో చూసిన చాలామంది అడుగుతున్నారనమాట. అసలు ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ కనిపించాయి? దానిని మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తే మాలాంటి పేరెంట్స్‌కి ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న పేరెంట్స్‌కి అంటే అది డిలేనో అర్థం కావట్లేదు, లేపోతే స్పెక్ట్రమో అర్థం కావట్లేదు. మేమేంటంటే ఓవర్ థింక్ చేసేసి చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసేసి దాన్ని పెద్దగా అనుకుంటున్నాము. సో, మాలాంటి వాళ్ళకి గైడెన్స్ అవుతదండి. మీరు ఆ వీడియో చేయండి అని నాకు చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మదర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో, అందుకనే నేను వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి హెల్ప్ అవుద్దన్న ఉద్దేశంతోనే నేను డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా నేనైతే చెప్తున్నానండి ఈ వీడియోలో. అలాగే ఇప్పుడు శరణ్ ఎలా ఉన్నాడు ప్రెజెంట్, అలాగే నుషిక శరణ్ బాండింగ్ ఎలా ఉంది, ఇలాగ శరణ్కి సంబంధించిన కొన్ని వీడియో బిట్స్ అన్నీ నేను ఆల్రెడీ శరణ్ ఇంట్రడక్షన్ చేసిన వీడియోలో అయితే నేను పెట్టానండి. అందులో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని తప్పకుండా చెక్ చేయండి. కావాలంటే నేను ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. సో, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎవరెవరైతే నన్ను రిక్వెస్ట్ చేశారో ఆ మదర్స్ అందరికీ హెల్ప్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డీటెయిల్డ్‌గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, దీనికి సంబంధించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాను. మీరు అక్కడ నాకు మెసేజ్ చేయండి. మీ డౌట్స్‌ని, మీ క్వెరీస్‌ని నేను అక్కడ క్లియర్ చేస్తాను. సో, అదండి ఈరోజు వీడియో. వీడియో గనుక నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నయ్య దొరికిందిలే. ఒకసారి ఇలారా, నీతో నీకు ఒకటి చెప్తాను, ఇలారా. అమ్మమ్మ తాత ఎక్కడికి వెళ్ళారు? ట్రైన్కి వెళ్ళారు. ట్రైన్కి వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడు దాకా. ఎవరు వెళ్ళారు అమ్మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి? నేను బాబా నన్ను ఏడిపించింది. పప్పా నిన్ను ఏడిపించిందా? ఎందుకు? Because Papa pulled me when I'm going to train. Oh, Papa pulled you from the train? Yes. Oh, why? Because he said no. Oh, you want to go to Kaiklur with Ammamma and Tata? Yes. Then you were crying? Yes. ఇక్కడ మరి స్కూల్ ఉంది కదా, నువ్వు స్కూలు అన్నీ ఎగ్గొట్టేసేసి వెళ్ళి అమ్మమ్మల దగ్గర కూర్చుంటే ఎలా కుదురుతుంది? స్కూల్కి ఎవరు వెళ్తారు? డ్రామా కదా. No, I will go like a naughty boy. You are a naughty boy. నాటీ బాయ్ అయినా నువ్వు? Naughty boy. ఏంటి ఏం కావాలి? స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పమ్మా. స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎవరు? శరణ్, స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎవరు? హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? That is my best friend. Oh, you pulled my mic, Sharan. ఎందుకు అలా చేసావు ఆ మైక్ని? అందరికీ నమస్కారం చెప్తావా? వీడియోలో కనిపిస్తున్నావు, ఏం చెప్తావు చెప్పు అందరికి. సరే ఇక్కడ పెడతాను, చెప్పు అందరికి. నమస్కారం. నా పేరు శరణ్. వీడియో నచ్చితే ఏం చెప్పాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.